క్విజ్ మంక్స్ కి స్వాగతం. నక్షత్రాల కథలు, నక్షత్ర రాసులు మరియు పురాణాలు పై సరదాలో చేరండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. చిత్రాలను ఏర్పరిచే నక్షత్రాల సమూహాలను ఏమని పిలుస్తారు? నక్షత్ర సమూహాలు, గెలాక్సీలు లేదా నక్షత్ర రాసులు? సమాధానం నక్షత్ర రాసులు. ఏ నక్షత్రాల అమరిక పెద్ద చెంచాలాగా కనిపిస్తుంది? చిన్న చెంచా, ది బిగ్ డిప్పర్ లేదా సూప్ గిన్నె? సమాధానం ది బిగ్ డిప్పర్. దేవుళ్ల గురించిన పాత కథలను మనం ఏమని పిలుస్తాము? పురాణాలు, అద్భుత కథలు లేదా చరిత్ర పుస్తకాలు? అవును, అది పురాణాలు. ఏ నక్షత్ర రాశి శక్తివంతమైన వేటగాడు? ఓరియన్, పెగాసస్ లేదా లియో? సమాధానం ఓరియన్. ఏ ప్రకాశవంతమైన నక్షత్రాన్ని డాగ్ స్టార్ అని పిలుస్తారు? పోలారిస్ సూర్యుడు లేదా సిరియస్? సమాధానమా సిరియస్. ఏ నక్షత్ర రాశికి పౌరాణిక కవలల పేరు పెట్టారు? వృషభం, జెమిని లేదా ఇద్దరు స్నేహితులు? జెమిని అంతే. కుట్టే కొండి ఉన్న ఏ జంతువు ఒక నక్షత్ర రాశి? ఒక తేలు, ఒక తేనెటీగ లేదా ఒక జెల్లీ ఫిష్? అవును, అది ఒక తేలు. ఏడు నక్షత్రాల అందమైన సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఏడుగురు మరుగుజ్జులు, ఏడుగురు సోదరులు లేదా ఏడుగురు సోదరీమణులు? అవును, అది ఏడుగురు సోదరీమణులు. రాశిచక్ర నక్షత్ర రాశుల కోసం ఒక ప్రత్యేక మార్గం ఏది? భూమధ్య రేఖ, రవి మార్గం లేదా ముగింపు రేఖ? రవి మార్గం అంతే. ఏ నక్షత్ర రాశి ఆమె సింహాసనంపై ఉన్న రాణి? ఆండ్రోమెడా, కాసియోపియా లేదా ఉర్సా మేజర్? కాసియోపియా అద్భుతం. లిటిల్ డిప్పర్లో ఏ మార్గదర్శక నక్షత్రం ఉంది? డాగ్ స్టార్, సింహ నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం? ధ్రువ నక్షత్రం చేశారు. హీరో హెర్క్యులెస్ కు ఏ నక్షత్రాల నమూనా ఉంది? మోకరిల్లిన వ్యక్తి, ఒక బలమైన గద లేదా ఒక పెద్ద సింహం? మోకరిల్లిన వ్యక్తి మీరు చేశారు. ఏ ఎగిరే గుర్రం ఒక నక్షత్ర రాశి? యూనికార్న్, పెగాసస్ లేదా డ్రాగన్? పెగాసస్ అంతే. ఏ నక్షత్ర రాశి శక్తివంతమైన సింహంలా కనిపిస్తుంది? పులి, లియో లేదా తోడేలు? లియో
భలే. షూటింగ్ స్టార్ను నిజానికి ఏమని పిలుస్తారు? ఒక ఉల్క, ఒక తోక చుక్క, లేదా ఒక పిల్ల నక్షత్రం? ఒక ఉల్క, ఖచ్చితంగా. ఏ నక్షత్ర రాశి W అక్షరంలాగా కనిపిస్తుంది? ఓరియన్ కాసియోపియా లేదా డ్రాకో? క్యాసియోపియా చేశారు. ఏ నక్షత్ర రాశికి పొడవైన వంకరగా ఉండే ఆకారం ఉంది? లియో ది లయన్, డ్రాకో ది డ్రాగన్, లేదా టారస్ ది బుల్? అవునుది డ్రాకో ది డ్రాగన్. ఒక పెద్ద కుక్క యొక్క నక్షత్ర రాశి ఏది? కానిస్ మైనర్, కానిస్ మేజర్, లేదా ఉర్సా మేజర్? కానిస్ మేజర్ చేశారు. ఏ నక్షత్ర రాశిని ఉత్తర క్రాస్ అని అంటారు? సిగ్నస్ ది స్వాన్, దక్షిణ క్రాస్, లేదా ఓరియన్ బెల్ట్? ఇది సిగ్నస్ ది స్వాన్. ఏ పౌరాణిక సముద్ర మేక ఒక రాశి? సముద్ర సింహం, మకరం, లేదా సముద్ర గుర్రం? మకరం మీరు చేశారు. ఏ నక్షత్ర రాశి మేకలను పట్టుకున్న రథసారథి? పెగాసస్, ఆరిగా, లేదా హెర్క్యులస్? అవును, అది ఆరిగా. షూటింగ్ స్టార్ల ఆకస్మిక పేలుడు అంటే ఏమిటి? ఒక ఉల్కాపాతం, ఒక నక్షత్ర తుఫాను, లేదా ఒక అంతరిక్ష ఇంద్రధనస్సు? ఒక ఉల్కాపాతం మీరు చేశారు. నక్షత్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తను ఏమంటారు? ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్కుడు, లేదా వ్యోమగామి? మరి సరైన జవాబు ఖగోళ శాస్త్ర. అంతరిక్షంలో వేడి ప్రకాశించే వాయువు యొక్క పెద్ద బంతిని ఏమని పిలుస్తారు? ఒక నక్షత్రం, ఒక గ్రహం, లేదా ఒక చంద్రుడు? మీరు ఊహించారా? అది ఒక నక్షత్రం. దూరంలోని నక్షత్రాలను దగ్గరగా చూడటానికి ఏ పరికరం సహాయపడుతుంది? ఒక మైక్రోస్కోప్, ఒక టెలిస్కోప్, లేదా బైనాక్యులర్లు? మరి సరైన జవాబు ఒక టెలిస్కోప్. కలిసి కట్టబడిన రెండు చేపలు ఏ రాశి చక్రం? కుంభం, మీనం, లేదా డాల్ఫినస్? మీనం మీరు చేశారు. వృషభ రాశికి ప్రత్యేక పేరు ఏమిటి? ఏరిస్ టారస్, లేదా కాప్రికార్నస్? టారస్ సరి. ఏ నక్షత్ర రాశి న్యాయం యొక్క స్వర్గపు త్రాసును సూచిస్తుంది? కరోనా బోరియాలిస్, కత్తి, లేదా లిబ్రా? లిబ్రా సరిగ్గా చెప్పారు. ఒక తెలివైన సగం, మనిషి సగం, గుర్రం, ఉపాధ్యాయుడు ఏ నక్షత్ర నమూనా? సాజిటేరియస్, పెగాసస్,
లేదా సెంటారస్. మరియు అది సెంటారస్. ఒక రాణి అందమైన జుట్టు పేరుతో ఏ మసక నక్షత్ర రాశికి పేరు పెట్టారు? కోమా బెరెనిసిస్ ఆండ్రోమెడా లేదా కాసియోపియా? కోమా బెరెనిసిస్ మీరు చేశారు. ఎర్రగా కనిపించే నక్షత్రం తరచుగా చల్లగా పాతదిగా ఉంటుంది. దానిని ఏమంటారు? ఒక నీలి జెయింట్, ఒక ఎర్ర జెయింట్ లేదా ఒక తెల్ల మరగుజ్జు? ఒక ఎర్ర జెయింట్ మీరు చేశారు. చాలా పొడవైన ఏ నక్షత్ర రాశికి పురాణ నది పేరు పెట్టారు? డ్రాకోహైడ్రా లేదా ఎరిడానస్? ఇది ఎరిడానస్. బిగ్ డిప్పర్ మరియు లిటిల్ డిప్పర్ రెండింటిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. రెండింటిలో కలిసి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12 నక్షత్రాలు, 14 నక్షత్రాలు లేదా 10 నక్షత్రాలు? 14 నక్షత్రాలు చేశారు. ఒక సూపర్ జైంట్ నక్షత్రాన్ని అంత సూపర్గా మార్చేది ఏమిటి? ఇది చాలా వేగంగా ఉంటుంది, ఇది చాలా మెరుస్తూ ఉంటుంది, లేదా ఇది చాలా పెద్దది? ఇది చాలా పెద్దది చేశారు. సదరన్ క్రాస్ నక్షత్ర నమూనాను ఏమని పిలుస్తారు? క్రక్స్, సిగ్నస్ లేదా డ్రాకో? క్రక్స్ చాలా బాగుంది. ఏ నక్షత్ర చిత్రం ఒక వ్యక్తి కుండ నుండి నీరు పోస్తున్నట్లు ఉంటుంది? పైసెస్, అక్వేరియస్ లేదా హైడ్రా? అక్వేరియస్ చాలా బాగుంది. నక్షత్రాల నమూనాలో నమూనాను ఏమని పిలుస్తారు? గెలాక్సీ, సబ్స్టార్ లేదా ఆస్టరిజం? ఇది ఆస్టరిజం. జెమినిలో 2 ప్రకాశవంతమైన నక్షత్రాలు, కాసియోపియాలో 5 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 6 నక్షత్రాలు, 8 నక్షత్రాలు లేదా 7 నక్షత్రాలు? 7 నక్షత్రాలు మీరు చేశారు. మనం శీతాకాలం మరియు వేసవిలో వేర్వేరు నక్షత్రాలను ఎందుకు చూస్తాము? నక్షత్రాలు దూరంగా వెళ్తాయి, భూమి కదులుతుంది, లేదా చంద్రుడు వాటిని అడ్డుకుంటాడు. సమాధానమా? భూమి కదులుతుంది. పౌరాణిక విలుకాడు ఏ రాశి? ధనుస్సు, ఓరియన్ లేదా మేషం? ఇది ధనుస్సు. భూమి నుండి ఒక నక్షత్రం ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుందో వివరించే పదం ఏది? ఆల్టిట్యూడ్, మాగ్నిట్యూడ్ లేదా టెంపరేచర్? మరి సరైన జవాబు మాగ్నిట్యూడ్. మళ్ళీ కలుద్దాం. మరిన్నింటి కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.